ఈ పాడ్కాస్ట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. హలో పిల్లలు, ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ పేరేంటంటే ఇద్దరు మిత్రులు అంటే ఎవరు రేయాన్స్? ఫ్రెండ్స్. పులి, నక్క, ఎలుగుబంటి స్నేహితులు. పులి అంటే అందరికీ తెలుసు, టైగర్. నక్క అంటే ఫాక్స్. ఎలుగుబంటి అంటే బేర్. అవి రోజు చెరువు గట్టున కలుసుకొని చాలా సరదాగా కబుర్లు చెప్పుకునేవి. కబుర్లు చెప్పడం అంటే ఏంటి రియా? జోక్స్, ముచ్చట్లు చెప్పుకోవడము, అన్ని విషయాలు మాట్లాడుకోవడం, చెప్పుకునేవి. నువ్వు మీ ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్తావా? చెప్తా. ఓకే. వాటి స్నేహాన్ని మిగతా జీవులు గొప్పగా చెప్పుకునేవి. పక్కనే మామిడి చెట్టు మీద ఉన్న కోతి, కాకి వాటితో స్నేహం చేయాలనుకున్నాయి. మామిడి పండును బుట్ట నిండా తెంపి పులి, నక్క, ఎలుగుబంటికి బహుమతిగా ఇచ్చాయి. బహుమతి అంటే గిఫ్ట్. మీ ముగ్గురు మంచి స్నేహితులు, మీతో మేమిద్దరం స్నేహం చేయాలనుకుంటున్నాం అని చెప్పాయి. ఎవరు స్నేహం చేద్దాం అనుకుంటున్నారు? కోతి ఉన్ను కాకి. ఎవరితో స్నేహం చేద్దాం అనుకుంటున్నారు? పులి, నక్క, ఎలుగుబంటితోటి. ఆ మాట వినగానే ఆ మూడు జంతువులు చాలా సంతోషించాయి. తమ స్నేహం గురించి గొప్పగా చెప్పుకున్నాయి. మా పులిరాజు ఎంతో బలవంతుడు, ఈ అడవికి కాబోయే రాజు అంది ఎలుగు. నువ్వేమన్నా తక్కువ, మా ఎలుగు వైద్యం చేయడంలో ఎంతో గొప్ప అంది పులి. ఇక ఎక్కడ లేని తెలివితేటలు మా నక్క సొంతం అన్నాయి పులి, ఎలుగు. ఈ రెండు కూడా నక్కను పొగిడితే నక్కనేమో పులిని పొగిడింది. పులేమో మళ్ళీ ఈ మిగతా ముగ్గురు ఫ్రెండ్స్ వాళ్ళు ఒకళ్ళంటే ఒకళ్ళు పొగుడుకుంటూ ఉన్నారన్నట్టు. పొగడతలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పు? నిన్ను ఎవరైనా పొగిడితే నీకు ఇష్టమా రేయా? పొగడడం అంటే ప్రేజ్ చేయడం. ఓకేనా? అయితే ఇక్కడ అంతా కూడా వీళ్ళిద్దరిని చూసినటువంటి ఆ మూడు జంతువులు కూడా, సరే మీరు మా గ్రూప్లో జాయిన్ కాండి, మీరు మాతో ఫ్రెండ్షిప్ చేయండి అని అన్నాయి. అనగానే అవును, మీలాంటి గొప్ప మిత్రులతో స్నేహం చేసే అవకాశం రావడం నిజంగా మా అదృష్టం అన్నాయి. ఇలా కొన్ని రోజులు గడిచాయి. తర్వాత ఒక రోజు సాయంత్రం పులి చెరువు దగ్గరకు రాలేదు. అప్పుడు సింహం తర్వాత తనే అడవికి రాజును అనుకుంటుంది పులి. నిజానికి కాకి గట్టిగా కావమని అరిస్తే కూడా భయపడుతుంది అంది నక్క. ఎలుగు కూడా అవునవును, ఏందో పెద్ద రాజు అని ఫీల్ అవుతుంది. ఇది రాజా, అయినా సింహం ఉండగా ఈ పులి రాజు ఎలా అవుతుంది అని అది లేనప్పుడు చాడీలు చెప్పుకోవడం స్టార్ట్ చేశాయి. చాడీలు చెప్పుకోవడం అంటే బ్యాడ్గా వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ స్టార్టింగ్లో. కానీ ఇప్పుడు ఏమైంది? పులి లేదని తెలిసి ఈ ఎలుగుబంటి, నక్క రెండు దాని గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నాయి. మరో రోజు సాయంత్రం నక్క చెరువుకు రాలేదు. ఈ నక్కకి రవ్వంత కూడా తెలివి లేదు అంది పులి. ఈసారి నక్క గురించి బ్యాడ్గా చెప్తుంది. ఒక నక్క రాలేదు కదా ఆ రోజు, కాబట్టి నక్క గురించి బ్యాడ్గా చెప్తుంది. ఒకరోజు ఎలుగుబంటి రాకపోతే పులి నక్క ఎలుగుబంటి గురించి బ్యాడ్గా చెప్తాయి. అనగానే ఆ విధంగానే ఇంకో రోజు సాయంత్రం ఎలుగు రాలేదు. అసలు దానికి ఏమైనా వైద్యం తెలుసా? దాని మొహం అదే పెద్ద వైద్యం చేస్తుందా అంది నక్క. ఈ మాటలకు పులి విరగబడి నవ్వింది. ఇలా ప్రాణమిత్రులుగా పైకి నటిస్తూ వారు లేని సమయంలో వారి గురించి తక్కువ చేసి మాట్లాడడం కోతికి, కాకి నచ్చలేదు. అమ్మో, వీళ్ళు అందరూ చూడడానికి ఫ్రెండ్స్గా యాక్ట్ చేస్తున్నారు, కానీ నిజమైన ఫ్రెండ్షిప్ వీళ్ళది కాదు అని అనుకున్నాయి కాకి కోతి. అనుకొని ఇప్పటి నుంచి దుష్టులకు మనం దూరంగా ఉండాలనుకున్నాయి. నెమ్మదిగా ఆ మామిడి చెట్టును వదిలి దూరంగా మరో నివాసం వెతుక్కోవడానికి వెళ్ళిపోయాయి. ఈ కథను రాసిన వారు పైడిమర్రి రామకృష్ణ గారు. చూసారా పిల్లలు, ఎప్పుడైనా కూడా మనతోటి ఫ్రెండ్స్ అని పైకి నటిస్తారు, కానీ నిజమైన ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మనం ఉన్నా మనం లేకున్నా మన గురించి బాగానే చెప్తారు, కానీ ఎప్పుడు కూడా మన గురించి బ్యాడ్గా మాట్లాడరు. పైకి నటించడం అనేది మంచి పద్ధతి కాదు. ట్రూ ఫ్రెండ్షిప్ ఈజ్ ఆల్వేస్ వెరీ ఇంపార్టెంట్. సో మనము ట్రూ ఫ్రెండ్స్గా ఉండాలి. యూ షుడ్ నాట్ చీట్ యువర్ ఫ్రెండ్స్. ఇది కథ పిల్లలు.